వచ్చేసింది ఆడి శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. 4 భుజాల మీద ఉద్వేగభరిత ఊరేగింపు, కన్నీటి వర్షంలో మౌనంగా చివరి ప్రయాణం, కడచూపు కోసం తల్లడిల్లిపోతున్న ప్రాణాలు, దారి పొడవునా అశ్రు నివాళులు. పెద్ది మరణం గుండెను రంపపు కోతకు గురిచేస్తుంది. నర్సంపేట గడ్డ గర్భశోకం పడుతోంది. పొద్దున మొదలైన అంతిమయాత్ర శోకసంద్రం గుండా కన్నీటి అలలుగా సాగిపోతుంది. నర్సంపేట నుంచి నల్లబెల్లి వరకు సాగే ఆఖరి యాత్రలు అడుగడుగునా పెద్ది సాధించిన మైలురాళ్లే కనిపిస్తున్నాయి. ప్రజాభిమానం పోటెత్తింది, జన కన్నీటి సంద్రం ఉప్పొంగింది. మా పెద్ది సారు అని గుండెలు బాదుకుంటూ నర్సంపేట జనమంతా అంతిమయాత్ర వెంట సాగుతుంది. ఆ గడ్డ మీద గాలి కూడా ఇప్పుడు ఉద్వేగభరితంగా మారిపోయింది. ప్రకృతి అంతా ఊపిరి బిగబట్టి దుఃఖాన్ని అదిమి పెట్టుకుంది. పెద్ది ఇక లేరని కన్నీరు పెట్టని మనిషి లేడు, విలవిల్లాడిపోని గుండె లేదు. మా పెద్ద దిక్కు పెద్ది అన్న ఏ దిక్కుకు తరలిపోయిండని నర్సంపేట పుత్ర వియోగాన్ని అనుభవిస్తుంది. సాయంత్రం సొంతూరు నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు హాజరై అంతిమ నివాళులు అర్పించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో నల్లబెల్లికి చేరుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రవికాంత్ పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసం నుంచి అందిస్తారు. రైట్ రవికాంత్, మరి కాసేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం సొంత ఊరికి చేరుకోనుంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఈ సమయంలో ఇప్పటికే నల్లబెల్లి స్వగ్రామం, ఏదైతే పెద్ద సుదర్శన్ రెడ్డి స్వగ్రామం నల్లబెల్లికి ఆయన పార్థివ దేహం చేరుకుంది. ఇప్పటికే ఆయన ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులు మనం విజువల్స్లో చూడొచ్చు. ఎర్రబెల్లి దయాకర్రావు గారు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇక్కడ వరుసలో కూర్చున్న వాళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ గ్రామస్తులు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ముఖ్య నాయకత్వం అంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. శోకసంద్రంలో నల్లబెల్లి గ్రామం అయితే ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లా ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా పెద్ది సుదర్శన్ రెడ్డికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఎర్రబెల్లి దయాకర్ గారితో మాట్లాడిద్దాం. సార్, మీరు మిమ్మల్ని అన్నగా భావిస్తారు, ఏ కష్టం వచ్చినా మీ ఇంటికి వచ్చేది, ఈ శోక సమయంలో ఏం ఆలోచిస్తున్నారు? ఇస్తాను పాపం ఓడిపోయిందన్న టెన్షన్ ఒకటి, సరే హెల్త్ ప్రాబ్లం ఉన్నది. తెలంగాణ కోసం చాలా పోరాటాలు చేశాడు. తెలంగాణ సాధించినా కూడా తెలంగాణ అభివృద్ధి కావాలని కేసీఆర్తో పట్టుబట్టి తెలంగాణ అభివృద్ధి కోసం, నర్సంపేట అభివృద్ధి కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. నర్సంపేటకు నీళ్లు తీసుకొచ్చాడు, నర్సంపేటకు గ్యాస్ కనెక్షన్లు ఇప్పించాడు, మెడికల్ కాలేజీలు ఇప్పించాడు, ఎన్నో చేశాడు. ఇంకా చేయాలనే తాపత్రయం ఉండే, చేయాలనే రంది కూడా ఉండే. సరే ఏది ఏమైనా ఉద్యమకారుడు, ప్రాణాలకు తెగించి తెలంగాణ కోసం పోరాటం చేశాడు, జైలుకు పోయాడు. కానీ అసుంటి వ్యక్తి పోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక చిన్న కుటుంబంలో పుట్టి ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి ఉద్యమం లోపల తెలంగాణలో రాష్ట్ర స్థాయిలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ పెద్ది పోవటం అందరికీ బాధాకరం. నాకు 20 ఏళ్ళ నుంచి రాజకీయాలకు అతీతంగా కూడా బాగా సన్నిహితుడు. అసలు పోయినందుకు నేనైతే 3 రోజుల నుంచి నాకు నిద్ర లేదు, బాధపడుతున్నా. అందరూ కూడా నర్సంపేట కార్యకర్తలు కానీ, వరంగల్ జిల్లా కార్యకర్తలు కానీ, ఉద్యమకారులు కూడా అందరూ కూడా బాధపడుతున్నారు. ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకున్నామని. జనవాణి ఆయన అంతిమయాత్రలు పాల్గొన్నారు. ఇంతమంది 1,00,000 మంది వచ్చారు. అభిమానులు బాగున్నారు. రాష్ట్రం అంతా వచ్చారు, జిల్లా వ్యాప్తంగా వచ్చారు. నర్సంపేట నుంచి కూడా ప్రతి ఊరి నుంచి కూడా కదిలారు, వాలంటీర్గా కదిలారు. అది అభిమానం అంటే. మొత్తంగా ఎర్రబెల్లి దయాకర్ గారు చెప్తున్నటువంటి మాట, ఆయనతో కూడా ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. వాళ్ళ బ్రదర్తో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉండే, చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండే, నాయకుడిగా ఎదిగి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది అభిమానులను కూడా కట్టుకోవడం మీకు అన్నగా ఎట్లా అనిపిస్తుంది? ఈ సందర్భంగా మాట్లాడేంత అది లేదు, కానీ తమ్ముడు బాగా చురుగ్గా ఉన్నాడు. చిన్నప్పటి నుండి కూడా మా అందరికంటే తెలియగలవాడు, చాలా ధైర్యవంతుడు. చిన్నప్పటి నుండి రాజకీయాలలో ఉన్నాడు. 20 సంవత్సరాలలోనే రాజకీయాలకు వచ్చి 35 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉండి ఇంతమంది అభిమానాలు సంపాదించుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆహర్నిశలు కృషి చేసినటువంటి నాయకులలో మొదటివాడిగా ఉన్నాడు.
దాన్ని తెలంగాణ సాధనలో ముఖ్య నాయకుడిగా ఎదిగాడు. ఇవాళ ఇంతమంది అభిమానులను సంపాదించాడు. అది మాకు గర్వకారణం. కానీ దేవుడు దురదృష్టవశాత్తు వాని ఎదుగుదలను మరి ఓర్వలేదేమో, మమ్మల్ని మా నుంచి దూరం చేశాడని భావిస్తూ ఉన్నాం. మా తమ్ముని ఆత్మ శాంతించాలి, భగవంతుడు కరుణించాలి. తో పాటు శంకర్ నాయక్ ఉన్నారు. శంకర్ నాయక్ గారు, మీతో కలిసి నడిచినటువంటి ఉద్యమ సహచరుడు, వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లలు, ఇది ఎట్లాంటి బాధాకరమైన విషయం? చాలా బాధాకరము. ఇలా ఉద్యమ కిరీటం ఇలా లేదు. ఆయన 2001 నుంచి మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జనహృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అడుగుజాడలో నడుచుకుంటూ ఒక మంచి శిష్యుడిగా సార్ ఏదైతే ఆదేశాలు ఇస్తారో దాని ప్రకారం అన్నిటికంటే గొప్ప పెద్దకి సార్ అంటే చాలా ఇష్టం. అలాగే ఎన్నో ఇవాళ వంట మార్పు కావచ్చు, రైలు రోకులు కావచ్చు, ఇవాళ ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని మా మానుకోట రాళ్ల వర్షంలాగా ఆ ఉద్యమంలో చాలా అద్భుతమైన పాత్రను పోషించడం జరిగింది. మేమిద్దరం రైలు రోకో కేసులో ఒక 4 సంవత్సరాలు మేము కోర్టుకు తిరిగిన సంఘటన. జడ్పీటీసీని అంచెలంచెలుగా ఎదిగి ఈ ప్రాంతపు ప్రజలకు వాళ్ళ గుండెల్లో ఇవాళ మీరు చూశారు ఒక జనసముద్రం లాగా 25 కిలోమీటర్లు ప్రజలు మనమందరం చూసాం. సో చిన్న చిన్న పిల్లలు, చాలా భగవంతుడు చాలా అన్యాయం చేశాడు. మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు మంచి వైద్యం అందించాలని చెప్పేసి ఇక్కడి నుంచి యశోద షిఫ్ట్ చేయడం, అక్కడ గౌరవ పెద్దలు రామన్న, కేటీఆర్ గారు ఇద్దరు కలిసి భారతదేశంలో ఉన్న మంచి డాక్టర్లతోటి మాట్లాడడం, చూయించడం, అంతేకాకుండా ఇంటర్నేషనల్ డాక్టర్ తోటి కూడా ఆ రోజులు నిరంతరం కష్టపడడం జరిగింది. కానీ ఆ భగవంతుడు ఫలితం లేకపోయింది. సో చాలా బాధాకరం. నేను భగవంతుని ఒకటే కోరుతున్నా, ఆ కుటుంబాన్ని మనోధైర్యం ఇచ్చి దాన్ని మనశ్శాంతిని, అసలు ఆ భగవంతుడు మంచి మనశ్శాంతిని ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ తప్పకుండా పార్టీ ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం. వారి ఆశ్రయ సాధన కోసం మేమందరం నిరంతరం కష్టపడతామని చెప్పేసి మాట ఇస్తూ, ఆ కుటుంబం చిన్న పాప ఇలా అసలు అన్నం పుణ్యం తెరవని పాప శంకర అని చెప్పేసి అప్పుడప్పుడు పాపం పొద్దునంటే పిలిచి ఎక్కడున్నావన్నా అని చెప్పేవాడు. ఇవాళ నాకు ఆ పిలుపుతోటి పిలిచే పెద్ద అసలు ఇలా మన ఇక్కడ లేకపోవడం చాలా బాధాకరం. ఏది ఏమైనా వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ జనం గుండెల్లో పెద్ద ఎప్పుడూ ఉంటాడని చెప్పి ఆశిస్తున్నా. మిస్టర్ నాన్న మీతో లాస్ట్ ఎప్పుడు మాట్లాడానమ్మా? మా నాన్న లాస్ట్ సాటర్డే రాత్రి అసలు నాన్న నాతో మాట్లాడలేదు. నేను బయటికి వెళ్ళి వచ్చేవారికే ఆయన తిని పడుకున్నారు. నాన్నకు నువ్వు అంటే ఆడపిల్ల కదా, మస్తు ఇష్టం. నువ్వు అంటే ఎట్లుండేది ఇంట్లో, ఎట్లా ఆడుకునేటోడు, బయట ఎంత తిరిగి వచ్చినా నీతో ఎట్లుండేటోడు ఇంటికి వస్తే? చాలా బాగుండేటోడు. కాకపోతే ఇప్పుడు 4 days నుంచి మాట్లాడకపోవడమే చాలా బాధాకరమైన విషయం. ధర్మిష్ట వాళ్ళ కూతురు అంటే పెద్ద సుదర్శన్ రెడ్డికి చాలా ఇష్టం. ఎన్ని ఒత్తిళ్ళ మధ్య ఉన్నా వాళ్ళ కూతురుతో వచ్చి ఆడుకొని టెన్షన్స్ అన్నీ కూడా మర్చిపోయే అటువంటి పరిస్థితి ఉండేది. వాళ్ళ ఇద్దరు పిల్లలు, ఒక మగపిల్లగాడు, అదేవిధంగా ఆడపిల్ల ధర్మిష్ట, నిదర్శన్, ఇద్దరు పిల్లలు పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి. ఇద్దరు పిల్లలు కూడా ఇవాళ తండ్రి కోల్పోయిన వాళ్ళైనటువంటి పరిస్థితి. పార్టీగా మేము అందరం కాపాడుకుంటాం, పార్టీగా మేము అందరం అండగా ఉంటామన్నటువంటి మాటనైతే బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తున్నారు. పెద్ద సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా నిలిచే విధంగా కూడా పెద్ద సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ
మంత్రి హరీష్ రావు గారు ఇప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఇంటికి చేరుకున్నారు. కాసేపట్లోనే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పార్థివ దేహం కూడా ఆయన స్వగ్రామంలోని నల్లబెల్లి ఆయన స్వగ్రామమైనటువంటి నల్లబెల్లిలోని ఆయన ఇంటికి చేరుకొనుంది. మరొక విషయం చెప్పాల్సి ఉంటుంది, వాళ్ళ పిల్లలను ఆయన కారులో దించేవాడు కాదు, పూర్తి స్థాయిలో ఆ స్కూల్ కూడా పిల్లల్ని వాళ్ళ నడుచుకుంటూ వెళ్ళడము లేకపోతే ఈ విధంగా అంటే ఏదో ఒక వెహికల్ అరేంజ్ చేసి పంపడం లాంటివి చేసేవాడు తప్ప ఆయన కారు ఇచ్చి పంపేటువంటి వ్యక్తిత్వం కూడా ఆయనది కాదు. చాలా పిల్లలను కూడా చాలా డౌన్ టు ఎర్త్ పెంచాలన్నటువంటి ఆలోచన కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఉండేటువంటి సందర్భం ఉండేది. పిల్లలతో చాలా అనుబంధం ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ వాళ్ళ పిల్లలైతే కన్నీరు మున్నీరవుతున్నటువంటి పరిస్థితి, పార్టీ శ్రేణులు అయితే కన్నీరు మున్నీరవుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఇక్కడికి బీఆర్ఎస్ నాయకత్వం అంతా చేరుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు బీఆర్ఎస్ నాయకత్వం అంతా చేరుకున్నారు. మనం పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి, పల్లా రాజేశ్వర రెడ్డి గారు వచ్చినటువంటి సందర్భం, ఆ కుటుంబానికి అండగా నిలిచే విధంగా మేము ఉన్నామనే ఒక భరోసాని ఇచ్చే విధంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకత్వం అంతా కూడా చేరుకున్నటువంటి సందర్భం. కేటీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు కూడా చేరుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఉదయం 9 గంటలకు ఇటు హన్మకొండలో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గరికి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పార్థివ దేహం చేరుకున్న తర్వాత ఇప్పుడు 4 అవుతూ ఉంది. 4 గంటల వరకు అంటే దాదాపు 7-8 గంటల పాటు ఆయన అంతిమయాత్ర కొనసాగుతుంది. కాసేపట్లోనే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పార్థివ దేహం ఆయన స్వగ్రామంలో ఆయన ఇంటికి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పార్థివ దేహం చేరనుంది. ఇక్కడి నుంచి ఆయన అంతిమయాత్ర కొనసాగుతుంది. అంత్యక్రియలు కూడా జరుగుతాయి. ఈ స్వగ్రామంలోనే అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు.